సుదీప్ ఎంత వయసు 16 10వ తరగతి చదువుతున్నాడా? మాటను చర్చలు కుదరవు. ఎంత టైం అవుతుంది కదా, రెస్పాన్స్ అవ్వలేదు కదా. మళ్ళీ ఫోన్ చేసినా కానీ ఎత్తలా వాళ్ళు. తగిలిచ్చాను లేదా అబ్బాయితో నేను బయటికి వెళ్ళా సార్. నేను చేలోకి పోయి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్నాడు, కూర్చోడు. వద్దులే నాయన పాప అప్పుడు బాగానే ఉన్నాడు సార్. ఇట్ట తర్వాత ఉన్నాడు, ఆవు కాడికి పోతున్నాడు. ఆవు గడ్డి కోసుకొస్తానన్నాడు. సరే నాన్న అన్నాడు. ఎప్పటికి పోయినా నేను గడ్డి కోసుకొస్తాలే నాన్న నువ్వు పోనీ అట్టే చెప్పాడు సార్ నాకు. సారీ నాన్న రాశాడు సార్. నేను ఒక మాట అతనే తోటపల్లి రైటర్ ఆయన సివిల్ డ్రెస్ లో వచ్చేది ఆయన సివిల్లో ఉన్నాడు. అంటే రాశారు. సరే దీని వైట్ పేపర్ ఏంటి సార్ అంటే దీన్ని నేను మళ్ళా తప్పులు ఉన్నాయి, నేను సరి చేసి నీకు మళ్ళీ టైప్ చేసుకొస్తాను అని చెప్పాడు సార్. మా వాడు మ్యాథ్స్ సార్ అంటే సార్ కొట్టాడంట మా పిల్లలు. నేను అడిగితే మేము ఎందుకు కొడతాం సార్, మీ పిల్లలు మమ్మల్ని ఎందుకు అనుమానం చేస్తారు కాదులే. అక్కడ వెంకటేశ్వరలో ఈ అబ్బాయిని కొట్టినందుకు కూడా ఫీల్ కాల. రెండో రోజు మళ్ళీ స్కూల్కి రెడీ అయ్యాడు. రెడీ అయినోడు నేను మేడం నేను స్కూల్కి వస్తానంటే నువ్వు స్కూల్కి వద్దు, ఒకేసారి మీ పేరెంట్స్ని తీసుకుని నీకు టీసీ ఇస్తాను. అంతేగాని వాడు కొట్టింది తిట్టింది కాదు. ఏంది పిల్లకాయలు నాకు టీచర్ ఒక దెబ్బ కొడుతుంటారు, అది వేరే విషయం. అప్పుడే అడిగాను ఫోన్ చేసి ఏం మేడం నాకు కొట్టాడా, మా పిల్లల్ని ఏమైనా కొట్టారని మేడం చెప్పండి. మీ ఎందుకు కొట్టు వాళ్ళు ఇప్పటికి మమ్మల్ని రాలేదు సార్, ఎందుకు కొట్టలేదు సార్. కాదు నిన్న వాళ్ళు బాగా స్పీడ్గా ఉన్నారు. గోల్డ్ వేసి స్లోగా ఉన్నారు. వాళ్ళు కేసు పెట్టారు మళ్ళీ ఫోటో మాట్లాడాలి కదా సార్, తప్పు కాబట్టే కదా సేపు కూడా రాకుండా చూడండి. ప్రిపేర్ అయిపోయి సార్ కొట్టినోళ్ళు ఎవరో వాళ్ళు రమ్మనండి. నేను కొట్టినా సార్ రమ్మనండి, ఆయన రమ్మండి. తీసుకొని మా పెట్రోల్ డబ్బు కనుకోవాలండి. ఒకరిని కొట్టి ఒకరినాడు పెట్టేది యూత్ తెచ్చిస్తారు. కొట్టిన సార్లు పిలవండి, మాకు మాకు అది కావాలి. ముందు మేము కొట్టిన సార్లు పిలవండి. పెట్టుకొని పుల్ల పెట్టకపోతే మా బిడ్డను మాకు ఇచ్చి మీరు వచ్చేదో మాకు సంతోషం ఉండు. సరే బిడ్డ చేసినాడు మన కర్మాన్ని నువ్వేమి లేడు. ఒకరన్నా వచ్చినారు కనుక్కోవాళ్ళే జరిగింది తెలుసు కదా, మీకు ఫోన్ చేయించినారు కదా.
కదా జరిగింది అన్నారు కదా మీరు ఒక్కరన్నా వచ్చినారు సార్